ట్రావెల్ టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎమ్మెల్సీ అభ్యర్థి తీర్మాన్ మల్లన్నకు లాయర్లు మద్దతు ఇవ్వండి. డాక్టర్ పెరుమాళ్ల రామకృష్ణ. పోలిసెట్టి సేవలు చిరస్మరణీయం. శ్రీమతి డొక్కా సీతమ్మ ఆసరా పథకం ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ. మంచి ఆహారపు అలవాట్లు పాటిద్దాం. సామాజిక ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ రక్తపోటు దినోత్సవం. పైకాన్ని రైతుల ఖాతాల్లో జమ చేయాలి. డీసీఎంఎస్ చైర్మన్ జిల్లా కాంగ్రెస్ నాయకులు కొత్వాల శ్రీనివాసరావు. భారత్ అణు సత్తా చాటి 50 ఏళ్లు. వచ్చే నెల 8న హైదరాబాద్ లో చేప ప్రసాదం పంపిణీ. ఆఖరి బెర్త్ కోసం ఆసక్తికర పోరు. నేడు చెన్నైతో బెంగళూరు ఢీ. యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం. 5వ దశ పోలింగ్ కు సర్వం సిద్ధం. హైదరాబాద్ మెట్రో రైలు సమయం పొడిగింపు. హనుమకొండ కోర్టు ఆవరణలో న్యాయవాదులను కలిసిన జిల్లా ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ పెరుమాళ్ల రామకృష్ణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి తీర్మాన్ మల్లన్నను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఒక ప్రశ్నించే గొంతుకకు మన గొంతుకను జత చేసి పంపిస్తే మన గొంతుకే ప్రశ్నిస్తాడని తెలిపారు. మాజీ ఎమ్మెల్సీ పాల రాజేశ్వరరావు గొంతు ఎత్తి ఏనాడు మాట్లాడలేదన్నారు. కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని తీర్మాన్ మల్లన్నను ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో వరంగల్, ఖమ్మం, నల్గొండ ప్రజలు గెలిపిస్తారని డాక్టర్ పెరుమాళ్ల రామకృష్ణ ఆశాభావం వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ పెరుమాళ్ల రామకృష్ణ. జై భీమ్. ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గారికి గ్రాడ్యుయేట్లందరూ మీ అమూల్యమైన ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని ఈరోజు న్యాయవాదులందరినీ కలిసి వారి మద్దతు కోరడం జరిగింది. పోలిసెట్టి లక్ష్మీ సుబ్బారావు మెమోరియల్ చారిటబుల్ ఫౌండేషన్ ద్వారా పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో శ్రీమతి డొక్కా సీతమ్మ ఆసరా పథకం సుమారు గత 2 సంవత్సరాల నుండి రామచంద్రపురం నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీల కుటుంబాల్లో ఎవరైనా మరణిస్తే వారి కుటుంబానికి ట్రస్ట్ ద్వారా సుమారు 2,500 రూపాయలు విలువ చేసే నిత్యావసర వస్తువులు అందిస్తున్నారు. కే గంగవరం మండలంలో, రామచంద్రపురం మండలంలో గ్రామాల్లో మరణించిన వాళ్ళ కుటుంబ సభ్యులను ట్రస్ట్ చైర్మన్ పోలిసెట్టి చంద్రశేఖర్ ఆదేశాల మేరకు ఇవాళ జనసేన పార్టీ మండల వైస్ ప్రెసిడెంట్ మరియు నియోజకవర్గం ట్రస్ట్ కోఆర్డినేటర్ గోబెల శ్రీనివాసరావు, కే గంగవరం మండల జనసేన పార్టీ ప్రెసిడెంట్ చిరా రాజ్ కుమార్, పోలిసెట్టి పెద్దబాబు పరామర్శించి వారికి ట్రస్ట్ ద్వారా నిత్యావసర సరుకులు అందించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. సామాజిక ఆరోగ్య కేంద్రంలో ప్రధాన వైద్యులు డాక్టర్ ఫైరోజా బేగం అధ్యక్షతన ప్రపంచ రక్తపోటు దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఫైరోజా బేగం మాట్లాడుతూ బీపీ, షుగర్ జంట వ్యాధులుగా గత 2 దశాబ్దాలుగా ప్రతి ఇంటిలో బీపీ గానీ షుగర్ లేని ఇల్లు లేదన్నారు. 40 వయసు దాటిన వాళ్ళు ఈ రెండింటిలో ఒకటి ఉందన్నారు. నియంత్రణ రేఖ దాటితే ఈ 2 వ్యాధులు ప్రమాదకరమైనవి, ప్రాణాంతక వ్యాధులని తెలిపారు. బీపీ రాకుండా ఆరోగ్య అలవాట్లు మార్చుకుంటూ శరీరంలో నీటి శాతం ఎప్పుడు ఉండేట్టుగా తగు విధంగా నీళ్లు తాగుతూ ఉండాలి. ఉప్పు తక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తింటూ జంక్ ఫుడ్ ని మానేయాలని, ప్రతిరోజు 30 నిమిషాల నడక, వ్యాయామం, మెడిటేషన్ చేస్తూ ఫైబర్ ఉన్న ఆహార పదార్థాలు, కూరగాయలు తింటూ ఉండాలని, మొబైల్ వాడకం తగ్గించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీలక్ష్మి, డాక్టర్ శివాని, హిమబిందు, ఫిజియోథెరపిస్ట్ కిషోర్, హెడ్ నర్స్ గోవిందమ్మ, టీబీ సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ నాగిరెడ్డి, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. బ్యాంక్ అధికారులు పాత బాకీల కింద రైతు బంధు పథకం ద్వారా మంజూరైన పైకాన్ని రైతుల వద్ద నుండి వసూలు చేసే సహించడం లేదని డీసీఎంఎస్ చైర్మన్ జిల్లా కాంగ్రెస్ నాయకులు కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. పాల్వంచ మండల పరిధిలోని బిక్కుతండ, కమ్మరిగూడెంకు చెందిన రైతులు పాల్వంచ పట్టణంలోని యూనియన్ బ్యాంకు ద్వారా రుణాలు తీసుకున్నారు. ఇటీవల ప్రభుత్వం రైతు బంధు పథకం కింద పైకాన్ని రైతుల ఖాతాలో జమ చేశారు. అయితే ఆ పైకాన్ని బ్యాంక్ అధికారులు అప్పు కింద మినహాయిస్తున్న విషయాన్ని రైతులు కొత్వాల దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించిన ఆయన నేరుగా బ్యాంకుకు వెళ్లి యూనియన్ బ్యాంక్ మేనేజర్ కె నాగశ్రీకాంత్ సిబ్బందితో చర్చించారు. ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు రైతులకు అందిస్తుందని, అట్టి పైకాన్ని బ్యాంక్ అధికారులు పాత అప్పు కింద జమ చేసుకుంటే ఊరుకోమన్నారు. దీనికి స్పందించిన బ్యాంక్ మేనేజర్ రైతులకు మంజూరు అయిన పైకాన్ని వెంటనే అందజేశారు. ఈ సందర్భంగా రైతులు కొత్వాలను అభినందించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొండం వెంకన్న, నాయకులు బాలన నాగేశ్వరరావు, ఎలిక సత్యనారాయణ, వజ్జల రాము, బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. యుద్ధకాంక్షతో రగిలిపోయే పొరుగు దేశాలు మనకు సహకరించిన అగ్రదేశాలకు భారత్ అణుసత్తాతో హెచ్చరికలు జారీ చేసి నేటికి 50 ఏళ్లు పూర్తయింది. 1974 మే 18న రాజస్థాన్లోని థారెడర్లో ఉన్న పోఖ్రాన్లో విజయవంతంగా అణుపరీక్ష నిర్వహించింది. ఈ విషయంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ సాహసం చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయింది. ప్రపంచ దేశాల ఒత్తిళ్లను ఎదుర్కొని మొండిగా అడుగు ముందుకు వేసి భారత్ను మరో ఎత్తుకు తీసుకువెళ్లారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.
నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం, ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్కి ఆపోజిట్లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5x8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి, ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. బ్యాక్ టు న్యూస్. మృగశిర కార్తీ సందర్భంగా హైదరాబాద్ లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో వచ్చే నెల 8న ఆస్తమా రోగులకు చేప ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు బత్తిని కుటుంబ సభ్యులు తెలిపారు. పలు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది వచ్చే అవకాశం ఉండడంతో పటిష్ట ఏర్పాటు చేస్తున్నామన్నారు. చేపతో ప్రసాదం మింగడం ఇష్టం లేని వారికి బెల్లంతో అందజేస్తారు. ఈ ప్రసాదం స్వీకరించడానికి ముందు 2 గంటలు, తర్వాత గంట సేపు ఎలాంటి ఆహారం, నీళ్లు తీసుకోరాదు. ఐపీఎల్ ప్లే ఆఫ్స్ లో ఆఖరిదైన 4వ బెర్త్ కోసం ఈ రోజు చెన్నై, బెంగళూరు తలపనున్నాయి. బెంగళూరు జరగాల్సిన ఈ మ్యాచ్ కు వర్షం పుడడం ఆర్బీసీని కలవరపరుస్తోంది. ఎందుకంటే ప్లే ఆఫ్స్ చేరాలంటే ఈ మ్యాచ్ లో చెన్నైపై ఆర్సీబీ ఖచ్చితంగా గెలిచి తీరాలి. అంతేకాదు ఆ జట్టు కంటే మెరుగైన రన్ రేట్ సాధించాలి. మరోవైపు ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ అని భావిస్తున్న తరుణంలో మరోసారి ఫైనల్ చేరి కప్ కొట్టల్ని తలా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ప్లాస్టిక్ పై నిషేధం విధించింది. ఆలయాల పరిసరాల్లో ఆ నిషేధం అమల్లో ఉంటుందని ఈవో ఉత్తర్వులు జారీ చేశారు. ప్లాస్టిక్ కవర్లకు ప్రత్యామ్నాయంగా ప్లాస్టికేతర వస్తువులు మాత్రమే వాడాలని పేర్కొంది. ఈ నిషేధాన్ని అందరూ విధిగా పాటించాలని ఆదేశించింది. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా 5వ దశ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 ఎంపీ స్థానాల్లో సోమవారం పోలింగ్ జరగనుంది. వీటిలో యూపీలో 14, పశ్చిమ బెంగాల్లో 7, బీహార్లో 5, ఒడిశాలో 5, జార్ఖండ్లో 3, మహారాష్ట్రలో 13, కాశ్మీర్లో 1, లద్దాఖ్లో 1వ స్థానం ఉన్నాయి. ఇక ఆయా స్థానాల్లో ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనుంది. 690 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. హైదరాబాద్ మెట్రో రైలు వేళని అధికారులు పొడిగించారు. రాత్రి వేళల్లో ప్రస్తుతం 11 గంటలకు చివరి రైలు ఉండగా ఇక నుంచి అది 11:40 వరకు నడుస్తుంది. ఇక ప్రతి సోమవారం ఉదయం 5:30 మెట్రో రాకపోకలు ప్రారంభమవుతున్నాయి.
మిగిలిన రోజుల్లో 6 నుంచి నడుస్తాయి. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు లాయర్ల మద్దతు ఇవ్వండి. డాక్టర్ పెరుమాళ్ల రామకృష్ణ. పోలీసెట్టి సేవలు చిరస్మరణీయం. శ్రీమతి డొక్కా సీతమ్మ ఆసరా పథకం ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ. మంచి ఆహారపు అలవాట్లు పాటిద్దాం. సామాజిక ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ రక్తపోటు దినోత్సవం. పైకాన్ని రైతుల ఖాతాల్లో జమ చేయాలి. డీసీఎంఎస్ చైర్మన్ జిల్లా కాంగ్రెస్ నాయకులు కొత్వాల శ్రీనివాసరావు. భారత్ అణుసత్తా చాటి 50 ఏళ్లు. వచ్చే నెల 8న హైదరాబాద్ లో చేప ప్రసాదం పంపిణీ. ఆఖరి బెర్త్ కోసం ఆసక్తికర పోరు. నేడు చెన్నైతో బెంగళూరు ఢీ. యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం. 5వ దశ పోలింగ్ కు సర్వం సిద్ధం. హైదరాబాద్ మెట్రో రైల్ సమయం పొడిగింపు. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్ట్రాబెరీ టీవీ.